Hi friends, welcome to Career with Charan, your one-step channel for the latest job updates, career tips and work from home opportunity. మీ అందరికీ ఉపయోగపడే రోజుకి ఫ్రెష్ జాబ్ నోటిఫికేషన్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి సో దట్ యూ వోంట్ మిస్ ఎనీ ఆపర్చునిటీ. ఈరోజు మనం చూడబోయేది అమెజాన్లో సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ జాబ్ గురించి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అండి. హైదరాబాద్ లొకేషన్ని కన్సిడర్ చేస్తారు. సో చాలా లొకేషన్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ సెల్లింగ్ సపోర్ట్ అసోసియేట్ పొజిషన్స్ అనేటివి ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఈరోజు హైదరాబాద్ లొకేషన్ని చూద్దాం. సో మనకి కంప్లీట్గా జాబ్ ఓవర్ వ్యూ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు మనకు. సో దాన్ని నేను మీకు సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ ఓవర్ వ్యూ వచ్చేసరికి వెళ్ళచ్చు. సో జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఈ పొజిషన్లో మీరు అమెజాన్ థర్డ్ పార్టీ సెల్లర్స్కి సపోర్ట్ ఇవ్వాలి. ఫోన్, ఈమెయిల్ ద్వారా హెల్ప్ ఇవ్వడం జరుగుతుంది. కంప్లీట్గా ఇంటర్నల్ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ప్రకారం ఫాలో అయ్యి అక్యురేట్గా టైమ్లీ సపోర్ట్ ఇవ్వడం అనేది మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. సో ద క్యాండిడేట్ హ్యాస్ టు హ్యాస్ ఇమీడియట్ డిస్టెనిక్ ఎఫెక్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ కస్టమర్ ఆఫ్ అమెజాన్ అండ్ ఎ స్ట్రాంగ్ రికార్డ్ ఆఫ్ కస్టమర్ ఫోకస్ అండ్ హై స్టాండర్డ్ యాజ్ పర్ ద రోల్. సో ఇక్కడ ఏంటంటే వర్చువల్ కాంటాక్ట్ సెంటర్ అసోసియేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ లొకేషన్ అప్రూవ్డ్ బై అమెజాన్ ఫర్ ఆల్ షెడ్యూల్ అవర్స్. అన్ని షిఫ్ట్స్ అన్ని షిఫ్ట్స్ ఉన్నాయి. 24/7 వర్క్ చేస్తుంటారు చాలామంది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. సో దానికి రెస్పాన్సిబిలిటీగా మనం ఏంటంటే అసోసియేట్ ఏం చేయాలి, అన్ఇంటరప్టెడ్ పవర్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న వర్క్ ఎన్విరాన్మెంట్లో హోమ్ లొకేషన్లో వర్క్ చేయాలనేది జాబ్ యొక్క డిస్క్రిప్షన్. సో ఇక్కడ మన రోల్ ఏంటి, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఇవన్నీ రోల్స్ అనేవి ఉన్నాయి. మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ the seller support associate demonstrate end-to-end ownership of every seller interaction coupled with a proactive problem solving and provide exception support to seller. Seller యొక్క కంప్లీట్ ఇంటరాక్షన్ లైక్ ఆపరేషనల్ సపోర్ట్ ఏదైతే కంప్లీట్ ఎండ్ ఆఫ్ ద ఓనర్షిప్ ఉందో ఎండ్ టు ఎండ్ ఆపరేషన్. సో సెల్లర్కి సపోర్ట్ చేయడం మీ యొక్క రోల్. కస్టమర్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అంటే ఏదైనా ఇష్యూ రిజాల్వ్ అవ్వడం, దాన్ని డెమాన్స్ట్రేట్ ఎఫెక్టివ్ క్లియర్గా ప్రొఫెషనల్గా దాన్ని రిజాల్వ్ చేయడం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్ అనేది మెయిన్ రోల్ చేసుకుంటుంది ఇక్కడ. సో అది ఓరల్గా మరి రిటర్న్గా ఎందుకంటే మనకి ఈమెయిల్ ద్వారా కూడా మనకు కంప్లైంట్ అనేది రైజ్ అవుతాయి. సో అప్పుడు ఆ టైంలో ఈమెయిల్ ద్వారా మన కమ్యూనికేషన్ స్కిల్స్ ద్వారా సో ఆ సెల్లర్కి కానీ ఆ కస్టమర్ కానీ ఎవరికైతే ఇష్యూ వచ్చిందో దాన్ని క్లియర్ కట్గా లైక్ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్ ద్వారా వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేయాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో మళ్ళీ ఇంకోటి సిస్టమ్ ఇష్యూస్ అనేది రిజాల్వ్ చేయడం, ఏది కంట్రిబ్యూట్ లైక్ డిఫరెంట్ ఇష్యూస్ అని వస్తాయి. లైక్ కస్టమర్ సర్వీస్ నుండి మర్చెంట్ ఇన్వెస్టిగేషన్స్ నుండి పేమెంట్స్, ఇలాంటి ఇష్యూస్ అనేటివి రిజాల్వ్ చేయడమే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ రోల్. సో మళ్ళీ ఇంటర్నల్ డాక్యుమెంటేషన్ ప్రిపరేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇవి ఫ్యూచర్ టికెట్స్ అనేది ఏదైతే ఇష్యూస్ వస్తాయో వాటి కోసం అనేది ఈ డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ చేసుకుంటారు. సో జనరల్గా మనం నాలెడ్జ్ ఆర్టికల్స్ అంటారు. సో ఎంటైర్గా మన రూల్స్ వచ్చేసి ఇవన్నీ మెన్షన్ చేస్తారు యాజ్ పర్ పాలసీస్. సో టు కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది, పాజిటివ్ టీమ్ మెంబర్గా వర్క్ చేయడం జరుగుతుంది, అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఏదైనా సజెషన్స్ అప్పుడప్పుడు మీటింగ్లో అడుగుతారు. సో టీంలో కలిసి పనిచేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో వాళ్ళ సజెషన్స్ ఇవ్వడం లేదా ఏదైనా టీంకి యూజ్ అయ్యేది వర్క్కి యూజ్ అయ్యేది సజెషన్ చేయడం అనేది. మళ్ళీ ఇక్కడ లైక్ చెప్పాను ఆల్రెడీ, లైక్ ఎడ్యుకేషన్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ అయినా కంపల్సరీ కావాలి. అది ఏ డిగ్రీ అయినా పర్లేదు, బీటెక్ అయినా మెన్షన్ చేయలేదు. సో ఏ డిగ్రీ అయినా ఓకే అంటున్నారు. ఇక్కడ ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ ఈ పొజిషన్కి. సో షిఫ్ట్స్ వచ్చేసరికి 24/7 ఉన్నాయి, ఇంక్లూడింగ్ నైట్ షిఫ్ట్స్. సో నైట్ షిఫ్ట్స్ అనగానే మనకు నైట్ షిఫ్ట్స్ డిఫరెంట్ షిఫ్ట్స్కి సో ఆ షిఫ్ట్ ఎలిమెంట్స్ అని మనకు ప్రొవైడ్ చేస్తారు. సో వీక్లీ రొటేషనల్ ఆఫ్ లైక్ ఏంటంటే కంటిన్యూగా సాటర్డే సండే అనే వీక్ ఆఫర్ ఉంటుంది అనుకుంటారు, బట్ నాట్ లైక్ దట్. సో మండేకి ట్యూస్డే కూడా రావచ్చు, వెనస్డే ఏదైనా డిఫరెంట్ కన్సిక్వెన్స్ అంటారు. సో డ్యూరింగ్ ఫస్ట్ నో అన్ప్లాన్స్, ఫస్ట్ 4 monthsలో ట్రైనింగ్ సెషన్ ఉంటుంది కాబట్టి అన్ప్లాన్ లీవ్స్ అనేది అలో చేయాలని చెప్తున్నారు. సో మనకి ఇంకా ఏంటంటే బేసిక్ ల్యాప్టాప్ యూజ్ చేయడం రావాలి, ఇంటర్నెట్ బ్రౌజింగ్, విండోస్ ఓఎస్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్ ఇవన్నీ యూజ్ చేయడం తెలిసి ఉండాలని మెన్షన్ చేశారు. సో కనెక్టివిటీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, మినిమం 20 Mbps స్పీడ్ తోటి అట్లీస్ట్
10 GB డేటా ఫర్ రిలయబుల్ ప్రొవైడర్ అయి ఉండాలి. సో ఇంటర్నెట్ గురించి కంప్లీట్గా షుడ్ హ్యావ్ యాక్సెస్ టు మొబైల్ ఫోన్ ఎట్ ఆల్ టైమ్. సో మొబైల్కి యాక్సెస్ అయ్యేట రెడీగా ఉండాలి. అంటే ఏ టైంలో కాల్ చేస్తారంటే షిఫ్ట్ చేంజ్ అయినా కానీ ఏంటంటే ఆన్సర్ చేసే టైం ఉండాలి. షుడ్ హ్యావ్ పవర్ బ్యాకప్ లైక్ ఇన్వర్టర్ ఉండాలి. ఎందుకంటే పవర్ కట్ అయినప్పుడు ఈ వర్క్ అనేది అయిపోదని. క్యాండిడేట్ హూ ఆర్ బేస్డ్ ఇన్ హైదరాబాద్ షుడ్ అప్లై. హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. సో అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేసరికి మన డూస్ అని ఉంటాయి. సో వీక్లీ గురించి వీక్ ఆఫ్ గురించి కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ జాబ్ అమెజాన్ వర్చువల్ కాంటాక్ట్ సెంటర్లో ఉంటుంది. అందులో పాటుగా షెడ్యూల్ అవర్స్లో వర్క్ చేయాలి. ఇది ఫుల్ టైం పొజిషన్. సో ఈ జాబ్ మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేసి అప్లై చేయండి. ఇంకా జాబ్ అప్డేట్స్ కోసం కెరీర్ విత్ చరణ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ జాబ్ అప్డేట్తో. Until then, this is Charan signing off. Thank you.